ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. నీవు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చేయి. ఎప్పటికీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే అది మీ లైఫ్కి అంతగా ఉపయోగపడుతుంది. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాం. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులు ఇవి. పిరికి వాళ్ళు ప్రయత్నాలను మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చెయ్యరు, బలవంతులు విడిచిపెట్టరు. గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు. ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చెయ్యకుండా రాజాలా బ్రతకడం, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం, దీనికి మించిన గెలుపు ఏదీ లేదు. మీరు మొదటి విజయం సాధించాక అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుంచుకోండి, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలివాటంలా వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పుతుంది. చిన్న విషయాలకి కూడా అబద్ధాలు చెబుతూ ఉంటే రేపు ఎప్పుడైనా మీరు నిజాలు చెప్పినా నమ్మే సందర్భం రాకపోవచ్చు. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. నీవు ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఆ జీవించినంత కాలంలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడిలేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. ధనం ఉన్నవాడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణం ఉన్నవాడు బావి లాంటివాడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సొసైటీలో మనిషి నైజం. ఎవ్వడిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. ఈ సొసైటీ అంతా అవకాశవాదులతోనే నిండి ఉంది. ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఒకరి దయాదాక్షణ్యాలతో నీవు ఎక్కువ కాలం జీవించలేవు. కాబట్టి ఎవరి నుండి ఏమీ ఆశించకుండా నీ జీవితాన్ని కొనసాగించు. మీకంటే లేనివారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి. ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావలసినంత సంపాదించుకోండి. లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకండి. దూరంగా ఉండు నిన్ను చులకనగా చూసేవారి నుండి. దూరంగా ఉండు పరిష్కారం లేని గొడవల నుండి. దూరంగా ఉండు నీ విలువ తెలియని వారి నుండి. నీ మనస్సును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటావు. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. నీకు ఇష్టమైన వారి కోసం కష్టపడితే అర్థం ఉంటుంది. కష్టపెట్టే వారిని ఇష్టపడితే జీవితం వ్యర్థమవుతుంది. మూర్ఖుడి చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది. నీవు ఎంచుకున్న తప్పుడు మార్గము నీ గమ్యాన్ని ఒక జీవితకాలపు దూరానికి నెట్టివేయవచ్చు.
మీకు ఒకరి నమ్మకంతో పని లేదు. మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. నీతో ఎవరూ లేకపోవడం ఒంటరితనం కాదు. నీతో ఎంతమంది ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే అసలైన ఒంటరితనం. నీవు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనుకుంటే నీవు ఇతరుల కంటే భిన్నంగా ఏదైనా చెయ్యాలి. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు. స్త్రీ తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. మిమ్మల్ని గుర్తించే వాళ్ళు అందరూ మీ గెలుపుతోనే వస్తారు. అందుకే మీరు ఓడిపోతే ఎవ్వరూ మీతో ఉండరు. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. మీకు అడ్డుగా వచ్చే అవాంతరాలను చూసి ఆగిపోకూడదు. దాటుకుంటూ సాగిపోవాలి. అనుకున్నది సాధించేంత వరకు. లోపాలు లేని వ్యక్తి, లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనస్సును ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తిని పొందాలి. ఏ విషయంలోనూ తప్పులు వెతకకూడదు. తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాము. మీ కొరకు నిలబడిన వారిని మీరెప్పుడూ మోసం చేయకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని నమ్మి మీకోసం చాలా దూరం వెళ్తారు. డబ్బుతో సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన డబ్బు ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. నీవు కోల్పోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు. అదే గెలుపుకి అసలైన ఆరంభం. కొందరు రోగాలకు భయపడి తినడం మానేస్తారు. రక్తపోటుకి భయపడి ఉప్పు మానేస్తారు. కానీ దేవుడికి భయపడి పాపాలు మాత్రం మానరు. ఎవరితోనూ అత్యంత చనువుగా ఉండవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను బాధిస్తుంది. మనం కోపాన్ని ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండు. అవి ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం. నీవు విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1 అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం, 2 అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, 3 నిన్ను నువ్వే కించపరుచుకోవడం, 4 మార్పుకు భయపడడం, 5 గతంలో జీవించడం. తూటా కంటే శక్తివంతమైనది మన మాట. ఒక్క మాటతో ఉన్న సంబంధం తెంచుకోవచ్చు. అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. ఒక తెలివైన మగాడు స్త్రీకి ఈ 2 విషయాలు చెప్పడు. 1 అతని సంపాదన, 2 అతనికి తనంటే ఎంత ఇష్టం అన్న విషయాన్ని. నీవు ఎవరి కోసం అయితే నీవు ఎక్కువగా ఆరాటపడతావో వాళ్లకు నీవు పడే ఆరాటం హీనంగా కనపడుతుంది. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.